తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కోమటిరెడ్డి మా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న వ్యాఖ్యలు ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా అక్కడ కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే మొన్నేమో కర్ణాటకలో గెలిచినారు, నిన్న తెలంగాణలో గెలిచినారు. వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అంటే ఏపీకి మనం ఎందుకు సీట్స్ కంపల్సరీ ఎంపీ ఎమ్మెల్యే సీట్స్ వాళ్ళు టార్గెట్ పెడుతున్నారు. షర్మిలా గారిని కూడా అక్కడ రమ్మని అడుగుతున్నారు. షర్మిలా గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ పూర్వవైభవం మళ్ళీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే నేను అనగానే అక్కడ ఎంపీ సీట్స్ మాత్రం సాలిడ్ క్యాండిడేట్స్ని ఎంపీ సీట్స్ నిల్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా మేము ఇస్తాం, అక్కడ కూడా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఛాన్సెస్ మోర్ దెన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీ సీట్స్ అండ్ డిఫరెంట్, ఎమ్మెల్యే సీట్ డిఫరెన్స్. ఎమ్మెల్యేకి మీకు వైసీపీకి వేయొచ్చు, టీడీపీకి వేయొచ్చు. ఎంపీ సీట్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇన్ సెంట్రల్ అంటే బీజేపీ ఇన్ సెంట్రల్. బీజేపీకి అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అక్కడ ఎప్పుడో గవర్నమెంట్ పాలించింది కనుక కాంగ్రెస్ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, మోర్ దెన్ ఛాన్సెస్ ఉన్నాయి. కనుక దాంట్లో ఎక్కువగా డీకే శివకుమార్ గారు ఫోకస్ చేశారు. అలాగే రఘువీరారెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. అందరూ ఫోకస్ చేస్తున్నారు. జేడీ శ్రీరామ్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే మన గిడుగురాజు గారు, అలాగే రక్షణ శాఖ ముఖ్యమంత్రి ఆయన మన పేరు రాజు గారు, ఆయన అందరూ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పటికెప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అంటే గెలుస్తారు నేను అన్న కానీ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. ఇంతకుముందు మీద ఇప్పుడు ఇంచుమించు నాకు తెలుసు కొన్ని శాతం ఓట్లు వస్తాయి. అంటే గెలుపు వాటి నిర్ణయిస్తాయి. కానీ మీరు సినీ నిర్మాత, సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణకు, ఆయన కూడా చార్జ్ తీసుకున్న పరిస్థితి. ఆయన ఒక ఫీల్ అవుతున్నారు ఏంటంటే సినీ ప్రముఖులు వచ్చి నన్ను విష్ చేయలేదు, కలవలేదు అని చెప్పేసి. ఎందుకు మీరు కలవలేదంటారు? మేం కలవలేదు కాదు, ఆయన వచ్చాడు. ఇంకా నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాను, థ్యాంక్స్ చెప్పాను. ఇంకెవరం కలలేదు. కానీ మేము ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారంటే ఒక పార్టీకి ఫిక్స్ అయిపోయి ఒక బాగా హెవీ అటాచ్మెంట్తో కేటీఆర్ గారితో ఉన్నారు. అందరూ కూడా బీఆర్ఎస్ మాది, మా సినిమా ఫీల్డ్ మాది, బీఆర్ఎస్ దాటి ఇంకొక పార్టీ రాదు, ఈజ్ లైఫ్ లాంగ్ బీఆర్ఎస్ఏ ఉంటుంది అనుకొని మొత్తం టోటల్గా కొన్ని పార్ట్నర్షిప్లు అవ్వచ్చు, కొన్ని రిలేషన్షిప్లు అవ్వచ్చు, కొంతమంది చాలామంది ఈ బిగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. దాంట్లో ముందెళ్తే గొయ్య, వెనకెళ్తే నుయ్య అనే టైపులో పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇప్పుడు రేట్లు పెంచి ఇష్టం వచ్చి మనకి ఆ కార్పొరేట్ కంపెనీ 5గురికి వాళ్ళు ఎలా కావాలంటే అలాగ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారిని, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నానంటే మీకు 5గురు కార్పొరేట్ కంపెనీలు కావాలా? ఎంటైర్ సినిమా ఫీల్డ్ మాకు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాకు అందరినీ కలిపి సమానంగా చూసిన గవర్నమెంట్ కావాలా? అంటే సినిమా ఫీల్డ్లో మమ్మల్ని అందరినీ కలిపి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అడిగి ఒక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి గవర్నమెంట్ మీద ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, నేల టికెట్ అంటారు కదా. మేము అడుగుతుంది ఏంటంటే 200 రూపాయల టికెట్ దాటకూడదు సలార్కి, సింగిల్ స్క్రీన్స్ 150 రూపాయలు దాటకూడదు. వీళ్ళ మీద మొత్తం ఏసీఎన్ మీద కొంతమంది మీద ఎంక్వైరీ వేయాలి, కొంతమంది మీద అన్యాయంగా ట్యాక్స్లు ఎగ్గొట్టారు. చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళ మీద. అవన్నీ త్వరలోనే చేస్తాం. చిత్రపూర్ కాలనీలో కార్మికులు కట్టిన ఇల్లు రాజశేఖర రెడ్డి గారి కళ, అలాగే ప్రభాకర్ రెడ్డి గారి కళ, అలాగే అన్నీ తీసేసి ఇప్పుడు ఒక మొత్తం పొలిటికల్ లీడర్స్ దాంట్లో కబ్జాలు అయ్యారు, ప్రైవేట్ వాళ్ళు కబ్జా అయ్యారు, నిజమైన కార్మికుడు దాంట్లో లేడు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ చేయాలా. అలాగే మనం ఏమేమంటున్నామంటే డ్రగ్స్లో మీరు మమ్మల్ని బూచం చూపించారు. డ్రగ్స్లో నిజంగా మాకు ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి రోడ్డు మీదకి ఇచ్చారు? నిజంగా క్లీన్ చీట్ ఇచ్చుంటే మా వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు? మీరు మమ్మల్ని తప్పు చేసి ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ కూడా దీంట్లో దోబూచులాట ఆడిన గత గవర్నమెంట్లో ఉన్నాయి. కాబట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిపి గారు మాట్లాడిన మాటల్లో నిజమైన తప్పు చేసినట్టు ఉంటే ఎవరిని ఉపయోగించకుండా ముందు అరెస్ట్ చేయాలి. అంతే తప్ప మమ్మల్ని ఆడుకోవడం, ఎన్ కన్వెన్షన్కి బుల్డోజర్ పెట్టినట్టే మమ్మల్ని కూడా అలాగా ఆడుకున్నారు. ఎందుకు బుల్డోజర్ పెట్టారో, బుల్డోజర్ ఎందుకు వెనక్కి తీశారో తెలియదు. అయ్యప్ప అసోసియేషన్లో 2 బుల్డోజర్లు ఎందుకు పెట్టారో, ఎందుకు వెనక్కి తీశారో తెలియదు 9.5 సంవత్సరాల్లో. అలాగే ఎందుకు అందరినీ మొత్తం టోటల్గా అన్ని టెస్టులు చేయించి ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారో మాకు తెలియదు. ఇది ఆపేసర్సా, ఇది గత ప్రభుత్వం చేసిందా? కనుక ఇవన్నీ కూడా ఎంక్వైరీ నిగ్గు తేల్చాలి. డ్రగ్స్ అనే మహమ్మారి పిల్లలకి పెద్ద డేంజరు. ఇది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అండ్ పొలిటికల్ ఎవరున్నా క్షమించకుండా వాళ్ళని తీసుకెళ్ళి పీడీ యాక్ట్ కింద లోన్ పడేయాలి. ఇలాంటి వాళ్ళని క్షమించరాదు. దయచేసి మీటింగ్ పెడితే మా మీటింగ్ ఫస్ట్ మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేమే సపోర్ట్ చేస్తాం అందరం. ఇలాంటి వాటికి మా సినిమా ఫీల్డ్లో తోవ లేదు.
మమ్మల్ని ఆడుకుందాం అనుకున్నారా, మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నారో గత ప్రభుత్వం అనేది బయట పెట్టే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చూస్తాం పెడతారనుకుంటున్నాను. కనుక అలాగే మమ్మల్ని చిన్నవాళ్ళని కూడా ఆదరించి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి లాగా ఆదరిస్తారనుకుంటున్నా. త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే అందరం కలుస్తాం. మాకు 20 ఈసీ మీటింగ్ ఉంది. మేము ఫస్ట్ మా కౌన్సిల్ నుంచి కంగ్రాచులేషన్స్ తెలిపారు రేవంత్ రెడ్డి గారికి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. త్వరలోనే మా చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరం కలుస్తాం. కానీ పెద్దవాళ్ళు బాగుండాలి, చిన్నవాళ్ళు బాగుండాలి. గత ప్రభుత్వం 5గురు బాగుంటే చాలు మాకు లాభం వస్తుంది అనుకున్నారు. 95 మంది ఏమైపోయినా పర్లేదు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం మాత్రం మేము అనుకుంటుంది ఏంటంటే, అక్కడ నేల టికెట్ అని ఉంది, ఇందిరమ్మ రాజ్యమే తీసుకొచ్చారు. ఆ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన నేల టికెట్ని మేము అడుగుతుంటే ఆక్యుపెన్సీ 20% ఈజ్ ₹100 టికెట్ అండ్ మల్టీప్లెక్సెస్ అండ్ జియో పాస్డ్. అలాగే మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఇది 2.5 షో అనేది చిన్న సినిమాలు బతకాలంటే 2.5 షో ఇవ్వండి. మస్టన్స్ జియో పాస్ చేయండి. మా కష్టాల నుంచి మమ్మల్ని చిన్న సినిమా నిర్మాతల్ని పెద్దోళ్ళని అందరినీ కాపాడండి. మా రేటు ₹200 ₹150 దాటి పెట్టకండి. చిన్న సినిమాకు 100 దాటనోకండి. ఇలా మాకు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టగలిగితే వ్యత్యాసం ఉంటే సినిమా చూస్తారు. సలార్ 150, నా చిన్న సినిమా 150 అంటే చూడరు. కాబట్టి దయచేసి 2 సినిమాలు మస్టన్ షూట్ వేయాలి. ఎందుకంటే ₹150 అయితే కొన్ని లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. ₹100 టికెట్ పెడితే నాదేం వస్తుంది? అందుకే ఎగ్జిబిటర్ మాకు చూపించట్లేదు. మీ జియో పాస్ చేస్తే మా ఎగ్జిబిటర్ చిన్న సినిమాకి అవకాశం ఇస్తాడు, పెద్ద సినిమాకి అవకాశం ఇస్తాడు. ఇవన్నీ మాకు రేవంత్ రెడ్డి గారు మా బాధని కష్టాన్ని మేము చెప్పుకుంటాం. మాకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది.